తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భక్తాభీష్ట వరదాయకునిగా, అపర దత్తావతారునిగా, దైవాంశ సంభూతునిగా వినతికెక్కిన దయా సింధువు, ఆత్మబంధువు షిరిడీ సాయిబాబా. షిరిడీ క్షేత్రాన్ని సర్వధర్మ సన్నిధిగా తీర్చిదిద్ది ఆధ్యాత్మిక దీప్తిని దశ దిశలా ప్రభవింపచేసిన దివ్యావతారమూర్తి సాయిబాబా. నన్ను అనుసరించండి, మీ యోగక్షేమాల్ని నేనే వహిస్తానని బాబా తన భక్తులకు సందేశమిచ్చాడు. సాయి ఆదేశాన్ని పాటిస్తున్న ఎందరో భక్తులు ఊరూరా సాయి నెలవుల్ని స్థాపించి షిరిడీనాథుని కృపకు పాత్రలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆవిష్కారమైన సన్నిధి నెల్లూరు గాంధీనగరం ప్రాంతంలోని షిరిడీ సాయిబాబా మందిరం. ఈ మందిర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సాయి ఆరాధన ఓ దివ్య ఆధ్యాత్మిక మార్గం. సాయి అందించిన జంట సూత్రాలు శ్రద్ధ, సహనం. ఈ రెండింటి ఆలంబనగా సాయి ఆరాధనా వైభవం పరిఢవిల్లుతోంది. సాయి అంటే భక్తుల దృష్టిలో ఓ దైవం మాత్రమే కాదు, తమ ఆత్మీయ బంధువు, ఆపన్న వరదుడు. ఈ పరంపరలోనే నెల్లూరులోని గాంధీనగర్ ప్రాంతంలో దాదాపు అర్ధ శతాబ్దం క్రితం షిరిడీ సాయి మందిరం ఆవిష్కారమైంది. సమర్థ సద్గురు సాయినాథుడు భక్త సులభుడు. ఎవరు బాబాను ఏ విధంగా ఆశ్రయిస్తే బాబా వారిని ఆ విధంగా అనుగ్రహిస్తాడు. ఓ అయ్యప్ప భక్తునికి బాబా అయ్యప్పలానే కనిపించాడు. ఆ భక్తుడు సాయినే అయ్యప్పగా భావించి అయ్యప్ప స్వామి మందిరంలా బాబాకు మందిరాన్ని నిర్మింపచేశాడు. అదే నెల్లూరులోని షిరిడీ సాయిబాబా మందిరం. మన రాష్ట్రంలోని తొలితరం షిరిడీ సాయిబాబా సన్నిధానాల్లో ఒకటిగా ఈ మందిరం విలసిల్లుతోంది. గాంధీనగర్లో ఉన్న ఈ మందిరం 50 ఏళ్ల క్రితం రాజగోపాలాచారి అనే అయ్యప్ప స్వామి భక్తుని సత్సంకల్పంతో రూపుదాల్చింది. ప్రధాన మందిరం ముంగిట స్వాగత ద్వారం భక్తులకు శుభ స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంటుంది. ద్వారంపై షిరిడీ సాయినాథుని విగ్రహం జీవకళ సమన్వితంగా అలరారుతుంది. సాధారణంగా ఉండే సాయి మందిరాలకు విభిన్నంగా విలక్షణ నిర్మాణ శైలితో ఈ మందిరం ఆకట్టుకుంటుంది. ప్రధాన మందిరంపై జంట గోపురాలుంటాయి. వర్తులాకార గోపురం బంగారు వర్ణంలో భాసిల్లుతుంది. స్తూపాకార గోపురంపై ఆకర్షణీయమైన నగిషీలు ఉంటాయి. కేరళ సంప్రదాయ నేపథ్యంలో అయ్యప్ప స్వామి ఆలయ నమూనాలో ఈ మందిరం నిర్మితమైంది. ఈ తరహా సాయి మందిరాలు ఎంతో అరుదైనవిగా భావిస్తారు. ఆకట్టుకునే రీతిలో వర్ణరంజితంగా మందిర బాహ్య పరిసరాలుంటాయి.
ముఖ మంటపంలో ఉన్న భారీ స్తంభాకృతులపై బంగారు వర్ణ కళాకృతులు మురిపింపచేస్తాయి. ప్రధాన మందిరంలో నలువైపులా సాయి సచ్చరిత్రకు సంబంధించిన చిత్తరువులు ఆకట్టుకుంటాయి. నెల్లూరు గాంధీనగర్లోని సాయి సన్నిధానం ఎంతో విలక్షణమైనది, విశిష్టమైనది. ఈ మందిర నిర్మాణ రీతి, గోపురాలు అమరిన వైనం, బాహ్య పరిసరాలు ఇలా అన్నింటిలోనూ ప్రత్యేకత ప్రకటితమవుతుంది. ఈ కోవలోనే ప్రధాన మందిరంలోని సాయి విగ్రహం కూడా ఎంతో విభిన్నంగా ఉంటుంది. సజీవ కళతో అలరారే సాయినాథుని ప్రతిమ దివ్య మోహనంగా ఆకట్టుకుంటుంది. ప్రధాన మందిరంలో సమున్నత పీఠంపై షిరిడీ సాయినాథుని విగ్రహం జీవ చైతన్య స్ఫూరకంగా ఉంటుంది. రజత ఛత్రంతో, కిరీటంతో శోభస్కరంగా విలసిల్లుతుంది. పుష్పాలంకృతమయంగా సాయి విగ్రహం శోభిల్లుతుంది. షిరిడి సాయి దేవా చిదానంద భావా మహిలో వెలసిన మహనీయుడవు. నేత్రాలు, కనుబొమ్మలు, పెదాలు వర్ణరంజితంగా ఉంటాయి. గులాబీలు, లిల్లీలు, చేమంతుల మాలికలతో సాయినాథుని దివ్యమంగళ విగ్రహం అలంకృతమై ఉంటుంది. సాధారణంగా సాయి మందిరాల్లో నెలకొనే విగ్రహాకృతులకు భిన్నంగా ఈ మూర్తి తేజరిల్లుతుంది. యాభై సంవత్సరాల క్రితం ఓ చిన్న గదిలో సాయి ఫోటోతో ఆరంభమైన ఈ మందిరం ప్రస్తుతం విరాట్ రూపాన్ని సంతరించుకుంది. కేవలం నెల్లూరులోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న షిరిడీ సాయి మందిరాల్లో ఎంతో విభిన్నమైనదిగా వినుతికెక్కింది. ఈ సాయినాథుణ్ణి దర్శించుకోవడానికి ప్రతినిత్యం, విశేషించి గురువారాల్లో అసంఖ్యాకంగా భక్తులు తరలి వస్తారు. పరంజ్యోతివై హృదయాల వెలిగిల్చి, పరంజ్యోతివై హృదయాల వెలిగిల్చి తరింపజేసితివి. తమ మొరల్ని ఆలకించమని బాబాను భక్తులు వేడుకుంటారు. తమ ఆశల్ని నెరవేర్చమని విన్నవించుకుంటారు. తమ ఆశయాలకు ఒక రూపాన్ని కల్పించమని ప్రాధేయపడతారు. తమ గోడును వినిపించుకోమని మొరపెట్టుకుంటారు. ఎవరు ఏ విధంగా తనని ఆశ్రయించినా వారిని చిరునవ్వుతో ఆశీర్వదించి అనుగ్రహించడం బాబా ప్రత్యేకత. జగద్గురువు నీవేలే షిరిడి సాయి, జగద్గురువు నీవేలే షిరిడి. భయమేలా, నేనున్నాను కదా, భారం నాపైన వేసి నిశ్చింతగా ఉండండి అని బాబా తన భక్తులకు భరోసాను అందిస్తారు. ఆ భరోసాను, ఆ ఆత్మీయ అనుగ్రహాన్ని, దివ్య కరుణను పొందడానికే భక్తులు బాబా దర్శనానికి తరలి వస్తారు. బాబా భౌతికంగా జీవించి ఉన్న రోజుల్లో పరోపకార్యార్థం తన శరీరాన్ని ఎంతో శ్రమకు గురి చేశారు.
భక్తుల కష్టాల్ని సహించడానికి తన శరీరాన్ని మాధ్యమంగా చేసుకునేవారు. షిరిడి సాయి మహిమా పరంగా షిరిడి సాయి. కారణ జన్ముడైన బాబా దర్శనం భక్తులకు సకల శుభకారకం. నెల్లూరు గాంధీనగర్ సాయిబాబా ఎందరో భక్తులకు ఆరాధ్య దైవం. బాబా అవతారమే ఓ సంచలనం, ఓ ప్రభంజనం. కులాతీత, మతాతీత, భావాతీత ఆధ్యాత్మిక వీచికల్ని ప్రభవింపచేసిన బాబాను ఈ మందిరంలో భక్తులు తమ ఇలవేలుపుగా ఆరాధిస్తారు. ప్రతినిత్యం సుప్రభాత సేవతో, సాయికి మేలుకొలుపుతో ఈ మందిరాల్లో ఉత్సవ పరంపర, ఆరాధన సంవిధానం ఆరంభమవుతుంది. కాకడ, మధ్యాహ్న, ధూప్, షేజ్ ఆరతుల నేపథ్యంగా బాబా పూజా రీతి కొనసాగుతుంది. ప్రధాన మందిరంలో సాయి విగ్రహానికి ప్రక్కనే మరో సాయి విగ్రహం ఉంటుంది. ఆత్మస్థితిని పొంది తీరిగా ముముక్షు సజ్జనులపై సాయి విగ్రహానికి వెనుక భారీ చిత్రపటం ఉంటుంది. ఈ విగ్రహం, చిత్రపటం ఈ మందిరం ప్రారంభమైన కాలంలో ఏర్పాటు చేసినవి. నేటికి ఇవి గత వైభవానికి చిహ్నాలుగా, ఓ విలక్షణ మందిరానికి ఆరంభ సూచికలుగా గోచరమవుతున్నాయి. ప్రతినిత్యం సాయం సమయంలో సాయికి సాంబ్రాణి ధూపం వేస్తారు. ఈ ధూప నేపథ్యంగా సాయిని దర్శించుకోవడం ఒక గొప్ప అనుభూతిగా భక్తులు భావిస్తారు. సాయి అనాథనాథ అనాథనాథ ఆరతి సాయి బాబా కలియుగ అవతార సగుణ పరబ్రహ్మ సాకార అవతారమే ఎత్తినావా స్వామి దత్తాదిగంబర దత్తాదిగంబర ఆరతి సాయి బాబా 8 రోజులకొక్కసారి గురువారాన చేరి కొల్తురు నిన్ను భక్తాడి భవ భయాని వారి ఆరతి సాయి బాబా నాకు ఉన్న ధనమంతా నీ చరణ రజ సేవకే కైంకర్యమగునటుల వరమే ఇవావో దేవా ఆరతి సాయి బాబా వేచేర చాతకమ్ముల నిర్మలతోయాన్నే గ్రోల స్వచ్ఛమౌని రూపం అనుతోయాన్ని గ్రోల నియాన తీర ఆరతి సాయి బాబా ఆరతి సాయి బాబా జీవ సౌఖ్యార్థదాత చరణారజములలో మాకు చోటిల్దైవ నీ భక్తులముగా ఆరతి సాయి బాబా జయ దేవ దత్తా అవధూత ఓం సాయి అవధూత నా చేతులు జోడించి శిరసా మృక్కేను జయ దేవ ధర్మాన్ని నిలుపుటకు అవతారమునెత్తి నాస్తికులను ఆస్తికులుగా నీదరి చేర్చేవు ఎన్నెన్నో రూపాల లీలల చూపేవు దీనుల సంకటములనే నిత్యము బాపేవు జయ దేవ దత్తా అవధూత ఓం సాయి అవధూత నా చేతులు జోడి. మహిళా భక్తులు ప్రతినిత్యం ఈ సన్నిధిలో సద్గురు దివ్య చరితాన్ని పారాయణ నిర్వహించుకుంటారు. శ్రీరామనవమి, వినాయక చవితి వంటి ఆర్ష సంప్రదాయ వేడుకలతో పాటు మహ్మదీయులు పవిత్రంగా భావించే సందల్ అనగా చందనోత్సవాన్ని కూడా ఇక్కడ నిర్వహిస్తారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేయడంలో బాబా ఎంతో ఆసక్తి చూపేవారు. స్వయంగా తానే ఆహారాన్ని వండి భక్తులకు ప్రసాదంగా బాబా అనుగ్రహించేవారు. బాబా స్థాపించిన ఆ సాంప్రదాయం నేటికి ఈ సాయి మందిరంలో కొనసాగుతోంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం.
ఆకలిగొన్న వారికి కడుపారా అన్నం పెట్టడానికి మించిన పరమాత్మ ఆరాధన మరొకటి లేదని బాబా పేర్కొన్నారు. ఆ ఆచారం నేపథ్యంలో ఈ సాయి మందిరంలో ప్రతి గురువారం భక్తులకు అన్నప్రసాద వితరణ నిరాటంకంగా జరుగుతుంది. అన్నదానానికి సంబంధించిన ప్రత్యేక మంటపంలో భక్తులు బారులు తీరి సాయి ప్రసాదాన్ని సభక్తికంగా స్వీకరిస్తారు. ఈ మందిరంలోనే మరోవైపు ధ్యాన సన్నిధి ఉంటుంది. సువిశాలమైన లోగిలిలో సమున్నత వేదికపై సాయి చిత్తరువులు, శ్రీ సీతారామ లక్ష్మణుల చిత్రపటం ఉంటాయి. షిరిడీపురమును పుణ్యభూమిగా చేసినావే, అడిగిన వారికి అన్నీ ఇచ్చి కరుణించినావే, అన్నదాన ప్రభువై నిలిచియున్నావే, అంతులేని శక్తులు అందించుచున్నావే. మనోవాక్కాయ కర్మలు పవిత్రంగా ఉంచండి. మీ మనస్సును నా వైపునకు మరల్చండి. నన్ను ఆత్మీయునిగా భావించండి. చింతలేని జీవితాన్ని పొందండి అంటూ అతి సులభమైన భక్తి సూత్రాల్ని తన భక్త కోటికి అనుగ్రహించిన కారణజన్ముడు షిరిడీ సాయినాథుడు. సాయి దివ్య బోధ ఎన్నటికీ తరగని చెరగని భవ్య సుధ. ఆ భక్తి సుధని సదా ఆస్వాదిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం.